ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సల్కాన్ గురుగారి కన్స్ట్రక్ట్ చేసి టీటీడీకి గెస్ట్ హౌస్ డొనేట్ చేయడం జరిగింది. ఈ పాలసీ ప్రకారం మనకి దాదాపు 24 గెస్ట్ హౌస్లో ఇప్పటిదాకా దాదాపు 16 గెస్ట్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ గెస్ట్ హౌసెస్ కూడా త్వరలో చేయమని చెప్పి ఈ మధ్య అందరికి కూడా డైరెక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకి దాదాపు 200 రూమ్స్ అడిషనల్గా మనకున్న R1 కంటే రిసెప్షన్కి యాడ్ కావటం జరుగుతుంది. ఇందులో కూడా చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది యాజ్ పర్ ద టీటీడీ పారామీటర్స్ ప్రకారం. సో మీ అందరికీ తెలుసు, మనం కొత్త కాటేజ్ డొనేషన్ పాలసీ ప్రకారం టీటీడీ రెస్పాన్సిబిలిటీ కానీ లేదా డోనర్ రెస్పాన్సిబిలిటీ కానీ అలానే కాటేజీకి సంబంధించి క్లియర్ కట్గా SOPs కూడా మనం అప్రూవ్ చేసి అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. దానివల్ల ఎప్పటికప్పుడు కాటేజెస్ నీట్గా కానీ శుభ్రంగా కానీ ఉంటాయి. అలానే ఎప్పటికప్పుడు ఏమన్నా చేయాలంటే మరమ్మతులు చేయడం, ఆడిటింగ్ చేసుకోవటం, అలానే డూస్ డోంట్స్ కూడా పర్ఫెక్ట్గా డిఫైన్ చేసి అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. సో రాబోయే కాలంలో మరింతగా పద్మావతి ఏరియాలతో పాటు మిగతా ఏరియాలో కూడా ఈ మధ్య మనకి PAC 1 కూడా రెనోవేట్ చేద్దామని చెప్పి ఒక పెద్ద డోనర్ మనకి చెన్నై నుంచి రావడం జరిగింది. వాళ్ళు PAC 1 మొత్తం కూడా ఒకసారి సర్వే చేసి ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కువ మందిని ఎలా అకామిడేట్ చేయొచ్చు, అలానే బెటర్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఎట్టయితే మనకి PACలు 5లో వెంకటాద్రి నిలయంలో ఉన్నాయో అదేవిధంగా PAC 1లో కూడా పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చేద్దామని కూడా ఒకటి డిజైన్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మనకి PAC 1 కూడా స్లోగా రెనోవేట్ చేసి పూర్తి స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మనకి లాస్ట్ టైం రామలింగరాజు గారు అని చెప్పి USA నుంచి వచ్చి దాదాపు 8 కోట్లు మనకి టీటీడీకి ఎక్స్క్లూజివ్గా ఫర్ PACs రెనోవేషన్ మాత్రమే చేయడం జరిగింది. నిన్నగాక మొన్న అది కూడా క్రెడిట్ FCRA ద్వారా మనకి క్లియరెన్స్ ఉండాలి కాబట్టి అది కూడా క్లియర్ అయిపోయి క్రెడిట్ కావడం జరిగింది. సో రాబోయే కాలంలో అన్ని కేటగిరీస్ ఆఫ్ భక్తులకి పూర్తి స్థాయిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెనోవేట్ చేయడం, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి భక్తులకి ఏమాత్రం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి కన్స్ట్రక్ట్ చేసి డొనేట్ చేసిన సల్కాన్ గురు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు మా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ ఈరోజు నెరవేరింది. మాది 2016లో ఇక్కడ తిరుపతిలోనే మేము ఫ్యాక్టరీ ఓపెన్ చేసాం. ఆ రోజు నుంచి మేము టీటీడీని ల్యాండ్ దొరికితే తీసి కట్టిద్దాం అనుకుంటున్నాం. ఫైనల్గా ఒకరోజు యాక్షన్ చేసిన తర్వాత దాంట్లో పాల్గొని దాని ద్వారా ల్యాండ్ తీసుకున్నాం. దాని ద్వారా ఇది కట్టడం జరిగింది ఈరోజు. సో ఈ రోజు నుంచి టీటీడీకి దీన్ని డొనేట్ చేస్తున్నాం, సల్కాన్ గెస్ట్ హౌస్ని. సో ఈ రోజు నుంచి నేను అమలులోకి వస్తుంది. ఇది మాకు ఈ అవకాశం టీటీడీకి థ్యాంక్ యూ.